దరిద్రులు, దుష్టులు, దుర్మార్గులు, నీచులు, అసహ్యులు, సైతాను బిడ్డలు. అరే, డాక్టర్ కేఏ పాల్ ఎవరు? 44 సంవత్సరాల్లో మచ్చలేదే. ఇది నిజమా అబద్ధమా ఆలోచిద్దాం, ఇన్వెస్టిగేట్ చేద్దాం అని ఒక నిమిషం ఆక్కుంటా. బ్రేకింగ్ న్యూస్. ఎవరు? ట్రంప్ని ఖండించింది, శాంతిని ప్రకటించింది, సత్యాన్ని చెప్పింది. దీనికి టైం లేదు న్యూస్కి. అలాంటి న్యూస్ ఇచ్చిన వారు, అలాంటి న్యూస్ ఎమ్మని చీఫ్ రిపోర్టర్లు, అలాంటి న్యూస్ ఇచ్చిన సిఇఓలు, అలాంటి న్యూస్ ఇవ్వమని చెప్పిన ఓనర్స్ని 30 రోజుల్లో క్షమాపణ అడగకపోతే దేవుడు వారి కుటుంబంలో ఎవరినో ఒకరిని సీరియస్గా శపించును గాక. అది ఆర్థికంగా శపిస్తాడా, అనారోగ్యంతో శపిస్తాడా, యాక్సిడెంట్ అయి చంపేస్తాడా, బిజినెస్ని దివాలా చేస్తాడా? అబద్ధ సాక్ష్యాలు చేసి డాక్టర్ కేఏ పాల్, ప్రైమ్ మినిస్టర్ మోదీ నన్ను ఎలా పిలుస్తారు, రూపాలా గారు నేను కాల్ చేస్తే ఏమన్నారు? ఎస్ యువర్ హోలీనెస్, ఎస్ యువర్ ఎక్సలెన్సీ. దొంగ బాబాల్ని శ్రీ 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 ఇక్కడ ఉన్నాడు చిన్నజీయా కనపట్టుకుని నిలబడి 1000 కోట్లు దోచుకున్నాడు అని. ఆయన ఒకప్పుడు నా శిష్యుడే. ఆడి కాళ్ళ మీదకి వెళ్ళి పడతారు. దొంగ బాబా ఇండియా అంతా 44 సంవత్సరాలు మచ్చ లేకుండా ప్రపంచ శాంతి తీసుకొచ్చి 200 కోట్ల అభిమానులు సంపాదించి 100 రూపాయల ఆస్తి ప్రపంచంలో నాకు నా భార్య పిల్లలకి లేకుండా లక్షల కోట్లు డొనేట్ చేసి ఇలాంటి బిల్డింగ్లు 100,000 ప్రపంచంలో ఉంటే చారిటీలకు ఇచ్చేసి, ఇది కూడా చారిటీ నా పేరుని లేదు, ఈ ఫోన్ నా పేరును ఉండదు, అన్ని చారిటీలు. అలాంటి వాడిని మీరు తిడతారా? మీరు దూషిస్తారా? మీరు చెడ్డ పాటలు రాస్తారా? మీకు మనసెల గొప్పుతుంది? మీకు బుద్ధి ఎక్కడుంది? ఆయన వాళ్ళని నేను చెప్పించట్లేదు, రాసిన వాళ్ళని చెప్పించట్లేదు. 30 రోజులు అవకాశం ఇస్తున్నాను క్షమాపణ చెప్పడానికి. లేదా నేను కంటెంప్ట్ అయ్యొచ్చు కోర్టులో, నేను గెలుస్తాను. నా లైఫ్లో బెట్టింగ్ యాప్ని అమిత్ షా కొడుకు ఐపీఎల్ హెడ్, అంబానీ డ్రీమ్ 11 ఓనర్ 66,000 కోట్లు, సంవత్సరానికి 10 లక్షల కోట్లు ఆదాయం, 1000 మంది ఆత్మహత్యలు. 5 నిమిషాల్లో ఆర్డర్ తీసుకొచ్చా. గాడ్ బ్లెస్ జస్టిస్ సూర్యకాంత్.